నేను నా ప్రభువుని గురించి నమ్మేది ఏంటంటే నా పాపముల నుండి విమోచించేవాడు, నా శాపమును పాపమును మోసి విడుదల చేసేవాడు, నా రోగములన్నిటినీ భరించి స్వస్థపరిచేవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కొంతమంది ఉన్నారు, చేతికి లాక్ కంకణాలు, ఇంకా ఏంటో కాలుకో ఏదో వేలకి వాడికి ఏంటి అని అడిగితే ఈ లాక్ కంకణం వేసుకుంటానండి బాగుంటుందంట, ఏదో తెగులు రాదంట. మరి పార్థికుడి కోసం అవసరమా? నేను బాగా చేసేదేంటి? రావణే కదా ఈడే కంకణిస్తాం బాగా చేసేదండి. మరి ఆ కంకణం బాగా చేస్తున్నప్పుడు నేను పార్థికుడు చేయను, అనవసరం శ్రమ తప్ప. ఏ బాబా కొట్టమ్మా, ఇది కొట్టమ్మా వేసుకొచ్చాడు ఒకసారి ఎదురాలిగా, మరి నిన్నే కదా అడిగాను. అది ఆయన ఒకటే వేసుకొస్తాడు. ఏ కృష్ణ ఆయన ఏ బాబుడు కదా, జాగ్రత్త. వాక్య విరుద్ధమైనది ఏమి చేసినా మనము ఎవరికి విరోధమో తెలుసా? దేవునికి విరోధం. దేవునికి విరోధం అయిన తర్వాత నువ్వేం చేయగలవు? ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు ఎందుకున్నా, ఎవరు ఎగిరినా, ఎగురు బాధలు కొట్టినా, ఏం చేసినా ప్రయోజనం లేదు. సరే ఎందుకు ఏది అమ్మాయి కాగితం తేలదా? వచ్చేవాళ్ళని చేస్తావా? దేవునికి వ్యతిరేకంగా చేసింది ఏదైనా దేవునికి విరోధమైంది. దేవుని వాక్యంలోనికి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చాను. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడమే గాని ఏ చెయ్య గాని కనబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దెబోరా పాడుతున్నటువంటి పాట. 5వ అధ్యాయం ప్రారంభంలో ఈ మాట చెప్పబడింది చూడండి. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దినమున అంటే ఇశ్రాయేలు మీదకి శ్రమ, యుద్ధం వచ్చింది. వారందరూ మారు మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారికి విడుదల కలగజేశాడు. వారి మీదకి వచ్చినటువంటి శ్రమను ఆయన విడుదల చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదంతా ఇప్పుడు నేను వివరించడం లేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలను బాధించడానికి సీసెరా అనేవాడు బయలుదేరి వారిని చేస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ద్వారా
అతడిని చంపి ఇశ్రాయేలులకు విజయాన్ని కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో వారు పాడుతున్న పాట, దానిలో అర్థాన్ని మనం గ్రహించాలి. 8వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారములంతకు వచ్చెను. ఇది మనకు హెచ్చరిక. మనము గాలి దేవుని విడిచిపెట్టి 16వ కీర్తనలో రాయబడింది, చెప్పబడింది. కీర్తనకారులు చెప్తున్నారు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి వేరొక దాన్ని కోరుకున్నారంటే మనస్సు చంచలమైనది, విశ్వాసము కలిగినది కాదు, అస్థిరమైనది. దేవుని మీద నమ్మకం లేదు. ఆ అస్థిరుడైన ప్రజలను దేవుడు విడిపిస్తారని ఐగుప్తు నుండి తీసుకుని వచ్చాడు కనుక వాళ్ళు ఎంత విసిగించినా ఆయన వాగ్దాన దేశానికి నడిపిస్తారని మాట ఇచ్చాడు కనుక వారు ఎన్నిసార్లు విసిగించినా కానీ వారిని క్షమించి వారిని నడిపిస్తూనే ఉన్నారు. నీవు కానీ క్రొత్తదాన్ని, నేను కానీ నువ్వు కానీ క్రొత్త వాటిని కోరుకొని దేవుడిని విడిచిపెట్టి వేరే దేవతలను కోరుకుంటే మన ఇంటి ముందు ఏమంటుందట చెప్పండి. మా చదవలేదా? చదవడం గట్టిగా వచ్చిన సరిగ్గా అందరూ గట్టిగా చదవండి. ఎక్కడికి వచ్చింది అంటే బొమ్మలోనే తెలిసింది. యుద్ధం ఎక్కడ జరగాలి? యుద్ధ రంగంలో జరగాలి. అంటే శత్రువు ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు శత్రువు ఎక్కడికి వచ్చేసాడు? ఇంటి ముందుకి వచ్చేసాడు. ఇంటి ముందుకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు ఏమన్నాడు? ఇందాక చెప్పాను కదా, దావీదు ఏమన్నాడు? యుద్ధం యెహోవాది. ఎర్ర సముద్రం అడ్డు వస్తే ఎర్ర సముద్రాన్ని మీరు ఏం చేయగలరు? ఏం చేయలేరు. కానీ ప్రభు అన్నాడు మోషేతో, వారిని తీసుకొని సాగిపో. ఆ కర్రతో ఆ సాగిపోవడం ప్రారంభించగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలుగా చేర్చబడి వారికి మార్గం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నీవు కానీ దేవుని మీదే ఆధారపడి ఉంటే శత్రువు నీ మీదకి వచ్చి చుట్టుముట్టిన శత్రువుకి ఏం జరుగుతుందో తెలుసా? లోతును జ్ఞాపకం చేసుకోండి. లోతు ఇంటికి ఎవరు వచ్చారు? సాయంత్రం వేళ అబ్రహాము దగ్గర నుండి బయలుదేరిన దూతలు వచ్చారు. వారిని చూసి ఆ సొదొమ గొమొర్రా వాళ్ళందరూ చుట్టూ చేరిపోయారు. ఆ క్రొత్తగా వచ్చిన వారితో పాపం చేయాలి. అక్కడ పురుష సంయోగులు భయంకరమైన పాపాలు ఆ సొదొమ గొమొర్రాలో లోతు ప్రతిమలాడాడు. పెళ్లిగాని కన్యకలన్న కుమార్తెలు ఉన్నారు. వారిని చెట్టుకొని కావస్తాయి, కానీ పరలోకంలో నుండి వచ్చిన వీరిని ముట్టుకోవద్దు మీరు.
వాళ్ళు ఏం చేశారు, లోతుని తోసేశారు. లోతు ఎంతో భయంతో తలుపులన్నీ వేసేసి, అయ్యా మీరు బయటికి వెళ్ళొద్దు అన్నారు. ఎవరిని? లోతు భయం ఏంటంటే, ఏం మర్చిపోయాడు? తన ఇంటికి వచ్చింది ఎవరైనా మర్చిపోయాడు? దేవదూతలు సర్వశక్తి వారికి తోడుగా ఉంటుంది అనే సంగతి మర్చిపోయారు. దేవదూతలు నవ్వుతున్నారు, వాళ్ళకు తెలుసు. అందరూ ఇంటిని చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసి దొమ్మిగా ఆ తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి ఏమొచ్చిందట? గుడ్డితనం. ఏమొచ్చేసింది? గుడ్డితనం వచ్చేసి ఒకరినొకరు తడుపుకుంటూ తలుపులు పగలు కొడదామని పక్కడు తల పగలు కొడేశారు. వాళ్ళే హాని చేసుకున్నారు. దేవుని నమ్మిన వారికి ఏ కీడు కలగకుండా తన రెక్కల చాటును దాచి ఉంచేవాడు ఆయనే. దేవుని కంటే వేరే దానిని కానీ నీవు కోరుకుంటే యుద్ధము నీ గుమ్మంలోనికి వస్తుంది, శ్రమ నీ గుమ్మంలోనికి వస్తుంది, కష్టం నీ గుమ్మంలోనికి వస్తుంది, అనారోగ్యం బలహీనతలు నీ గుమ్మంలోనికి వస్తాయి. దేవుడే కానీ తోడుంటే సాతానుడిని ఎడల కలిగించేటువంటి భయభ్రాంతులు, భీతి, బలహీనతలు అన్నీ కూడా ఒక్క దెబ్బతో ఆయన ప్రేరిత గంటగానే అవన్నీ వెళ్ళిపోతాయి. అమ్మ దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని కృప మన మీద ఉండునట్లుగా దేవుని మాట వినాలి. ఎవరైతే దేవుని మాట విని ఆయన మాటకు అనుగుణంగా బ్రతుకుతారో, నడుస్తారో, వారికి ఆయన నిత్యము తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రవాహములేమి చేయలేవు, వరదలేమి చేయలేవు, కరువులేమి చేయలేవు, ఖడ్గములేమి చేయలేవు, అపాయములేమి చేయలేవు, ఏమి చేయలేదు. ఎందుకంటే మన పక్షం ఎవరుంటారు? దేవుడే. ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు, యొర్దాను నదిని ఆపిన దేవుడు, పగల మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను వెలుగునిచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నేను ముగిస్తాను. ఇక నా హృదయం నెమ్మది పొందాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? నా కుటుంబంలో శాంతి ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? సమాధానంతో నేను ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆరోగ్యంతో ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇవన్నీ కావాలంటే మన గుడారంలో నుండి చెడుతనమును తొలగించాలి. యోబు గ్రంథంలో చెప్పబడింది, నీ గుడారంలో నుండి ఏం తొలగించాలి? చెడుతనం, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, అసూయలు, కక్షలు, కర్పణ్యాలు, ఎగతాళి. ప్రభు నేర్పింది మనం నేర్చుకోవాలి. ఆయన నేర్పింది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు ఎవరిని చూసి అసూయపడవు, ఎవరిని చూసి కుళ్ళుకో, ఎవరిని చూసి సణుక్కో. సణుగుడు గొడుగుడు వచ్చిందంటే నీలో ఏముందని అర్థం? అసూయ. నీవు ప్రభు వల్లే పొరుగు వారిని ప్రేమిస్తే
ప్రభు నీరు ప్రకాశిస్తూ ఉంటాడు. ఇతరులకు నీరు ఆయన స్వరూపం కనబడుతుంది. మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అందరూ మాట్లాడేటువంటి ప్రభువా నీ స్వరూపం నాకు ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా గుణములో నా సరిహద్దులో సమాధానం కలుగు, నా ఇంటిలో శాంతి అనుగ్రహించు, నా దేహంలో సమాధానం కలిగజేయి. నీకు విరోధముగా ఉన్న దాన్ని దేనినైనా నాలో నుండి తొలగించు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం.